నేను ఈ మధ్యన అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎడ్యుకేటెడ్ అర్బన్ పాపులేషను అయోడైజ్డ్ సాల్ట్ నుండి పింక్ సాల్ట్కి కానీ సీ సాల్ట్కి కానీ షిఫ్ట్ అవుతున్నారు. నేను కారణం అడిగినప్పుడు ఆ పింక్ సాల్ట్స్లో మినరల్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పడం జరిగింది. నేనైతే చాలా స్ట్రాంగ్గా అయోడైజ్డ్ సాల్టే రికమెండ్ చేస్తాను. కారణం ఏమిటంటే అయోడిన్ ఎసెన్షియల్ మైక్రోన్యూట్రియంట్. అది మన బాడీకి చాలా అత్యవసరం తక్కువ మోతాదులో, కానీ మన బాడీలో సింథసైజ్ అవ్వదు. మనం బయట నుండి తీసుకోవాలి, అంటే ఆహారం ద్వారా అది మన లోపలికి వెళ్ళాలి. సో లైఫ్ స్టార్ట్ అయినప్పుడు నుండి ఎండ్ అయ్యే వరకు కూడా ఐరన్ రిక్వైర్మెంట్ మనకుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ కన్సీవ్ అయినప్పటి నుంచి డెలివరీ వరకు ఐరన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. అలాగే పాలిచ్చే టైంలోని కూడా చూసుకోవాలి, ఎందుకంటే ఫీటల్ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఐరన్ అత్యవసరం. తర్వాత చైల్డ్హుడ్లో కూడా ఐరన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లేకుండా స్కూల్ పర్ఫార్మెన్స్ పెరగాలంటే ఐరన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. అలాగే తర్వాత వయసులో కూడా చివరి వరకు మనకు ఐరన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి, థైరాయిడ్ ఫంక్షన్కి అవర్ మెటబాలిజంకి. సో ఇప్పుడు మనకు తెలిసింది ఐరన్ చాలా ఇంపార్టెంట్ అని. ఇంకా ఎలా మనం ఆహారం ద్వారా వస్తుంది? ఒకటి సీ ఫుడ్ అండ్ డైరీ ప్రొడక్ట్స్, ఎగ్స్, సమ్ వెజిటబుల్స్లోని ఐరన్ ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్గా అయోడిన్ ఫుడ్ చైన్ చూసుకుంటే అది సాయిల్ ద్వారా ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ వచ్చి అక్కడ నుండి మనకు రావాలి. కానీ మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో సాయిల్లో అయోడిన్ ఎక్కువగా లేదు. సో 1962లో పర్వత శ్రేణి ప్రాంతాల్లో గాయిటర్ అది ఎక్కువ ఉండడం వల్ల ఇండియన్ గవర్నమెంట్ ఆ ప్రాంతాల్లో అయోడిన్ సాయిల్లో ఎక్కువ లేదని యూనివర్సల్ సాల్ట్ అయోడైజేషన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. బట్ సబ్సీక్వెంట్గా వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారంటే ఇండియా సబ్ కాంటినెంట్ మొత్తం సాయిల్లో ఎక్కువగా ఐరన్ లేదని. సో అందుకని 1992లో మ్యాండేట్ చేశారు, ఏమనంటే ఎడిబుల్ సాల్ట్ అంతా కూడా తప్పకుండా ఐరన్తో ఫోర్టిఫై చేసే అమ్మాలని. గవర్నమెంట్ ఇంత ఎఫర్ట్ పెడుతుందంటే ఐరన్ ఎంత అత్యవసరమో మనకు అర్థమవుతుంది కదా. కొంతమంది అనుకున్నట్టు పింక్ సాల్ట్స్ మినరల్స్ ఉంటాయని అనుకుందాం, కానీ మనం ఎంత సాల్ట్ వాడతాము? WHO రికమెండ్స్ <5 grams per day. కానీ సాల్ట్ని చూస్తే మనకు 98% సోడియం క్లోరైడే ఉంటుంది, మిగిలిన మినరల్స్ ట్రేస్ అమౌంట్స్లో ఉంటాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏ సాల్ట్ అన్నా వాడండి, దాంట్లో ఐరన్ ఫోర్టిఫై అయి ఉండాలని మాత్రం గుర్తుంచుకోండి. నమస్తే.